అలా పైకి ఎగిరిపోయాయి, అలానే కిందకి రాలిపోయాయి. షో కాస్త జనాల్ని చంపేసే షో అయింది. ఆత్రంగా ఏర్పాటు చేసిన ఆ ప్లానింగ్ లేని ప్రదర్శన ఓ పసి ప్రాణం తీసే వరకు వెళ్ళింది. మొత్తానికి అలా ఎందుకు జరిగింది? అంతమంది ప్రాణాలతో ఆటలాడిన ఆ నిర్వాహకులకు తప్పిదం ఇందులో స్పష్టంగా ఉంది. కేస్ అండ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఊహించని ప్రమాదం జరిగింది. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ప్రదర్శనలో డ్రోన్లు పరస్పరం ఢీకొన్న ఘటన యుఎస్లోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఫ్లోరిడాలోని ఇయోలో సరస్సుపై పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఏరియల్ లైట్ షోలో భాగంగా డ్రోన్ల ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. దీంతో వాటిని చూడడానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ప్రదర్శన జరుగుతున్న టైంలో అనుకోకుండా గాలిలో ఎగురుతున్న వందల కొద్దీ డ్రోన్లు పరస్పరం ఢీకొన్నాయి. అవి వేగంగా వచ్చి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులపై పడ్డంతో 7 ఏళ్ల బాలుడితో సహా పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన పిల్లాడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. డ్రోన్లు కూలిపోతున్న దృశ్యాన్ని ఓ నెటిజన్ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. ఆర్లాండో సిటీ భాగస్వామ్యంతో స్కై ఎలిమెంట్స్ సంస్థ డ్రోన్ల ప్రదర్శన నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చిందని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉంటాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.